స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కానివ్వండి లేదా రైల్వే ఎగ్జామ్స్ కానివ్వండి ఇప్పుడు ఏంటంటే మనకు చాలా దగ్గరలో ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవ్వడం జరుగుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ దాని గురించి ఏంటంటే సార్ కొన్ని లైవ్ క్లాసెస్ లేదా ఫ్రీ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయండి, మాకేంటంటే ఒక రివిజన్ లాగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే చెప్పడం జరిగింది. సో వాళ్ళ కోసం ఏంటి అంటే మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కావచ్చు లేదా రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు దానికి ఏంటంటే ఫ్రీ క్లాసెస్ అనేవి రన్ చేయబోతున్నాం. అది కూడా ఈ క్లాసెస్ అనేది దేనికి యూస్ఫుల్ అవుతాయి అంటే మీరు ఒకవేళ కంటెంట్ అనేది మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసి ఉంటే మీకేంటంటే రివిజన్ అనేది ఈ క్లాసెస్ ద్వారా ఏంటంటే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో బేసికలీ చూడండి మన ఎగ్జామ్స్ ఏవైనా కానివ్వండి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక మనం తీసుకుంటే అందులో టోటల్గా మనం 4 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. 90% ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విల్ హ్యావ్ 4 సెక్షన్స్. అవుట్ ఆఫ్ దీస్ 4 సెక్షన్స్ ఈ 4 సెక్షన్స్లో మనకేంటంటే 2 సెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ 2 సెక్షన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అంటున్నానంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే లెట్ అస్ సే మన దగ్గర సెక్షన్ నెంబర్ 1 అనేది ఉంది, సెక్షన్ నెంబర్ 2 అనేది ఉంది. ఓకేనా. ఈ 2 సెక్షన్స్ ఏంటి అంటే ఒకదానికొకటి ఆపోజిట్ అనమాట. దీస్ ఆర్ క్వైట్ ఆపోజిట్. అంటే ఒక స్టూడెంట్కి ఓకేనా స్టూడెంట్ నెంబర్ ఏ అనుకుందాం, స్టూడెంట్ నెంబర్ ఏకి సెక్షన్ 1 అనేది బాగా వస్తే సెక్షన్ 2 అనేది అస్సలు రాకపోవచ్చు. ఓకేనా. సెక్షన్ 2 అనేది రాకపోవచ్చు. అదే స్టూడెంట్ నెంబర్ బి కనుక తీసుకుంటే స్టూడెంట్ నెంబర్ బికి ఏంటి అంటే సెక్షన్ 2 అనేది బాగా వస్తుంది, కానీ సెక్షన్ 1 అంటే అతనికి అసలు రాదు లేదా అందులో ఏంటంటే అతనికి గ్రిప్ ఉండదు. దీని వెనుక రీజన్ ఏంటి? ఓకే. ఈ 2 సెక్షన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, సార్ ఈ సెక్షన్ 1 ఏంటి, సెక్షన్ 2 ఏంటి, ఒక సెక్షన్ వస్తే ఇంకొక సెక్షన్ రాకపోవడం ఏంటి, లేదా ఇంకో సెక్షన్ వస్తే ఈ సెక్షన్ రాకపోవడం ఏంటి అసలు ఇది? మీరు కావాలంటే మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఈ 2 సెక్షన్స్ ఏంటి అంటే మ్యాథ్స్, ఇంకోటి వచ్చేసరికి జిఎస్. అవునా, మీరు కూడా ఒప్పుకుంటారు కదా. అంటే మీరు కనుక ఒకవేళ జిఎస్లో స్ట్రాంగ్గా ఉంటే అంటే మీ సబ్జెక్ట్ మీ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్ అనేది జిఎస్ అయితే మీ యొక్క వీకెస్ట్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఏముంటుంది 90% ఆఫ్ ద కేసెస్లో ఖచ్చితంగా మీ వీకెస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్ అనేది మీ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్ అయితే జిఎస్ అనేది మీ వీకెస్ట్ సబ్జెక్ట్. ఎవరైతే లెట్ అస్ సే సి స్టూడెంట్ సి ఎవరైతే ఏ అండ్ బి అంటే సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 రెండు ఫుల్ ఫ్లెడ్జ్గా కాకపోయినా ఇది 100% అది 100% కాకపోయినా ఇదొక 60 అదొక 70 లేదా అదొక 70 ఇదొక 60 అలా చేసుకుని కనుక వెళ్తే ఖచ్చితంగా స్టూడెంట్ నెంబర్ సికి ఏంటంటే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఏంటి జాబ్ అనేది వస్తుంది. సో మనం కూడా ఇదే స్ట్రాటజీ అనేది అప్లై చేయబోతున్నాం. అండ్ ఈ రివిజన్ క్లాసెస్లో లేదా ఈ ఫ్రీ క్లాసెస్లో మనం ఏ సెక్షన్స్ అనేవి డీల్ చేయబోతున్నామంటే ఈ రెండు సెక్షన్స్ అనేవి డీల్ చేయబోతున్నాం. ఒకటి జిఎస్ జనరల్ స్టడీస్ అండ్ ఇంకోటి వచ్చేసరికి మ్యాథ్స్. ఏంటి మ్యాథ్స్. ఈ 2 సెక్షన్స్ అనేవి మనం డీల్ చేయబోతున్నాం. ఎలా డీల్ చేయబోతున్నాం, క్లాసెస్ అనేవి ఎలా రన్ అవుతాయి ఏంటి అనేది మనం చెప్తాం. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనం జిఎస్ గనక తీసుకుంటే ఓకేనా, జనరల్ స్టడీస్ గనక మనం తీసుకుంటే ఈ జనరల్ స్టడీస్ మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు లేదా మన రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఇక్కడ ఏంటంటే యూపీఎస్సి లెవెల్ వరకు లేదా మన గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్ వరకు అంత డెప్త్లో ఏంటంటే మనకు ఎగ్జామ్లో రాదు. మనకేంటంటే అంత డెప్త్ అనేది ఎగ్జామినేషన్లో రాదు. బట్ మనకి ఏంటంటే మనకు వచ్చేది ఏంటంటే ఒక వైడర్ రేంజ్ ఆఫ్ ఏరియాలోంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మనకేంటంటే డెప్త్లో రావు క్వశ్చన్స్ అనేవి, ఏంటి అంటే డెప్త్లో రావు, బట్ ఒక వైడర్ రేంజ్లో నుంచి ఏంటంటే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మనం ఏం చేయాలి, మన డెప్త్ అనేది ఇంక్రీజ్ చేయకుండా మనం ఏంటంటే మన రేంజ్ అనేది ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేయాలి. ఇది ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు, మన రేంజ్ అనేది ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు? చాలా సింపుల్గా మనం ఏం చేయాలంటే జిఎస్ నుంచి ఓకేనా, జిఎస్ సెక్షన్ నుంచి మనకి ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయో ఓకేనా, జనరల్ స్టడీస్ నుంచి మనకి ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ వెనక కాన్సెప్ట్ ఏంటి, అండ్ ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందా, అది మనం కనుక నేర్చుకుంటే మెల్లిమెల్లిగా ఇలా కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, ఒక క్వశ్చన్ అనేది తీసుకుందాం. ఒక క్వశ్చన్కి ఆ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ కావచ్చు, దాని వెనుక ఇంకా ఏదైనా థియరీ ఉందా, లేదా దానికి కనెక్టెడ్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ రావచ్చా అని చెప్పేసి మనం ఇలా ఏం చేస్తాం, నేర్చుకుంటాం ఒక క్వశ్చన్ని.
ఇంకో క్వశ్చన్ తీసుకుంటాం, ఇలా నేర్చుకుంటాం. సో ఏం చేస్తున్నామంటే మెల్లిమెల్లిగా మన రేంజ్ అనేది మనం ఎక్స్పాండ్ అనేది చేస్తున్నాం. చాలా సింపుల్గా చెప్తున్నాం. మనం ఏంటంటే మన జిఎస్ సబ్జెక్ట్ అనేది ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయో, అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కానివ్వండి లేదా రైల్వే ఎగ్జామ్స్ కానివ్వండి, అక్కడి నుంచి క్వశ్చన్స్ అనేవి తీసుకుందాం. క్వశ్చన్స్ నుంచి కాన్సెప్ట్ కానీ ఓకేనా, కాన్సెప్ట్ కానీ దాని వెనుక థియరీ కానీ అది నేర్చుకుందాం. అండ్ దానికి సంబంధించిన ఇంకా అడిషనల్ క్వశ్చన్స్ అనేవి మనం ఏంటంటే వాటిని తీసుకుందాం. సో ఇలా కనుక మనం చేయగలిగితే, సో నేను ఖచ్చితంగా మీకు గ్యారంటీ అనేది ఇస్తున్నాను ఓకేనా, ఖచ్చితంగా నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. సో మీరు కనుక ఇలాగా ఒక 10 వీడియోస్ కనుక ఓకేనా, జనరల్ స్టడీస్ పైన 10 వీడియోస్ కనుక మీరు ఫాలో అయితే, 10 జనరల్ స్టడీస్ వీడియోస్ నేను ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానో ఆ 10 వీడియోస్ కనుక మీరు ఫాలో అయితే మీ యొక్క స్కోర్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అది ఎంతైనా ఇంక్రీజ్ కావచ్చు, 2 మార్క్స్ ఇంక్రీజ్ కావచ్చు, 3 కావచ్చు, లేదా కొంతమంది 10 కూడా కావచ్చు. ఎందుకంటే ఎగ్జామినేషన్లో మీరు ఎంతవరకు రీటైన్ చేయగలుగుతారు, లేదా మీకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మనం ఏది చెప్పలేం కదా, మనం గెస్ చేయలేం. బట్ మన చేతుల్లో ఏముంది, హార్డ్ వర్క్ చేయడం అనేది ఉంది. సో మనం ఏం చేద్దాం, హార్డ్ వర్క్ అనేది చేద్దాం. ఎలా చేద్దాం, మనం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి తీసుకుందాం, వాటి నుంచి కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుందాం. సో బేసికలీ మనం ఏం చేద్దాం, ఒక 20 లేదా 25 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి తీసుకుందాం. అక్కడ నుంచి ఏం చేద్దాం, దాని యొక్క కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుందాం. సో జిఎస్ అనేది మనం ఇలా చేయబోతున్నాం. నెక్స్ట్ మ్యాథ్స్ ఎలా సార్? మ్యాథ్స్ కూడా ఇలాగే సేమ్. మ్యాథ్స్ కూడా మనం ఏం చేద్దాం, ఇలాగే సేమ్ అనేది చేద్దాం. నేనేం చేస్తానంటే ఒక 15 క్వశ్చన్స్ లేదా 20 క్వశ్చన్స్ తీసుకుంటాను. ఒక్కొక్క క్వశ్చన్కి దాని వెనుక కాన్సెప్ట్ ఏముంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్. సో కొన్నిసార్లు ఏంటంటే మ్యాథ్స్లో సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో బేసికలీ మ్యాథ్స్ అనేది మ్యాక్సిమం అందరికీ వచ్చే ఉంటుంది ఓకేనా. మనం ఏం చేద్దామంటే 15 క్వశ్చన్స్తో పాటు ఇంకా అడిషనల్ 15 క్వశ్చన్స్, అంటే ఈ కాన్సెప్ట్కి సంబంధించి, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఏమిచ్చాడు, ఒక మోడల్ ఇచ్చాడు. ఏమని చెప్పేసి, ఒకవేళ ఇలా పర్చేస్ చేసి ఉంటే లేదా దాని తర్వాత ఇలా సెల్ చేసి ఉంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది, అలా క్వశ్చన్ రావచ్చు. లేదా సేమ్ సెల్లింగ్ ప్రైస్ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ రావచ్చు, ఏదైనా రావచ్చు. సో అలా మనం ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ అదే టాపిక్ ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ ఉందో అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, దాని వెనుక కాన్సెప్ట్ ఏంటి, అది కూడా మనం నేర్చుకుందాం. సో ఈ విధంగా మనం ఏం చేద్దామంటే ఆల్టర్నేట్ డేస్లో, సో డే 1 మనం జిఎస్ కనుక స్టార్ట్ చేస్తే, సెకండ్ డే ఓకేనా, డే 2 మనం ఏం చేద్దాం, మ్యాథ్స్ చేద్దాం. సో ఈ విధంగా మనం ఏంటంటే మన క్లాసెస్, మన రివిజన్ క్లాసెస్ కానివ్వండి, లేదా మనం ఏం చెప్పొచ్చు, మన ఫ్రీ క్లాసెస్ కానివ్వండి, ఇవి ఏంటంటే ఇలా జరగబోతున్నాయి. సో నేనైతే ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. సో ఎవరైతే ఈ రివిజన్ క్లాసెస్ అనేవి ఫాలో అవుతారో వాళ్ళకేంటంటే ఒక మంచి బెనిఫిట్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది. ఎందుకంటే ఈ ఏదైతే కంటెంట్ అనేది ఉందో అది నేను ఏంటంటే బెస్ట్ ఇవ్వడానికి ఏంటంటే ట్రై అనేది చేస్తున్నాను ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే మన రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం. ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో బేసికలీ చూడండి, మండే నుంచి, అంటే ఈరోజు వచ్చేసరికి 16th 20 అనుకోండి ఓకేనా, 20th నుంచి 20th నుంచి మీకేంటంటే ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో 20th ఆఫ్ మే 20 నుంచి మీకేంటంటే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మీకేంటంటే డైలీ ఒక వీడియో అనేది, సో డైలీ ఇన్ ద సెన్స్ మండే నుంచి సాటర్డే వరకు ఓకేనా, మండే నుంచి సాటర్డే వరకు మీకేంటంటే డైలీ ఒక వీడియో అనేది వచ్చేస్తుంది. సో టైమింగ్ కనుక చూస్తే, టైమింగ్ అనేది నేను 2 టైమింగ్స్ అనేవి చూస్తున్నాను. ఈ రెండిట్లో ఏదో ఒక టైంలో మీకు ఏంటంటే వీడియో అనేది వచ్చేస్తుంది. మార్నింగ్ 10:30 AM, మార్నింగ్ 10:30 AMకి అప్పుడు ఒక వీడియో అనేది వచ్చేస్తుంది ఓకేనా. వస్తే లేకపోతే ఆ టైం స్లాట్ కనుక మిస్ అయితే ఈవినింగ్ 6 PM మీకేంటంటే వీడియో అనేది వచ్చేస్తుంది. సో ఈ 2 టైం స్లాట్స్లో ఏదో ఒక టైం పీరియడ్లో మీకేంటంటే ఒక వీడియో అనేది ఖచ్చితంగా ఏంటంటే రావడం అనేది జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, 20th మే నుంచి. అండ్ దాంతోపాటు ఇదే టైం స్లాట్లో ఓకేనా, ఇదే టైం స్లాట్లో మనం ఏంటంటే ఏదైతే మన పెయిడ్ కంటెంట్ ఉంటుందో ఓకేనా, పెయిడ్ కంటెంట్ ఏదైతే ఉందో అది కూడా మనం ఏంటంటే ఇస్తాం. కానీ ఆ పెయిడ్ కంటెంట్ అనేది ఏంటి అంటే ఓన్లీ యూట్యూబ్లో 12 hours మాత్రమే ఉంటుంది, 12 hours మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఆ కంటెంట్ అనేది మేము తీసేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ టైం పీరియడ్లో మనకి ఏంటంటే బయాలజీ అనేది నడుస్తుంది ఓకేనా. బయాలజీ క్లాసెస్ అనేవి 20th నుంచి స్టార్ట్ అవుతాయి, లేదా 19th నుంచే మనకి ఏంటంటే బయాలజీ స్టార్ట్ అవుతాయి. సో పెయిడ్ కంటెంట్ కూడా ఇదే టైం పీరియడ్లో నడుస్తుంది. బట్ ఆ పెయిడ్ కంటెంట్ ఏదైతే ఉందో అదేంటంటే స్ట్రీమ్ అనేది యూట్యూబ్లో అవుతుంది, బట్ యూట్యూబ్లో 12 hours మాత్రమే ఉంటుంది. దాని తర్వాత మేము ఏంటంటే అది తీసేయడం అనేది జరుగుతుంది.
సో కానీ ఈ ఫ్రీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అంటే జిఎస్ కానీ మ్యాథ్స్ కానివ్వండి, ఈ ఫ్రీ క్లాసెస్ రివిజన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవేంటంటే యూట్యూబ్లో అలాగే ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లైనా చూడొచ్చు. అండ్ దాంతోపాటు వీటి యొక్క పీపీటీస్ ఏవైతే ఓకేనా, నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇది పీపీటీ ఉంది కదా, పీపీటీ పైన ఏదైతే నేను రాస్తానో ఆ పీపీటీ యొక్క కంటెంట్ అనేది లేదా ఆ పీపీటీ అనేది పీడిఎఫ్ రూపంలో మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో ఓకేనా, టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అనేది అవ్వచ్చు. సో ఇది ఒక చిన్న అప్డేట్. సో చిన్న అప్డేట్ అని చెప్పకూడదు, ఎందుకంటే మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి చాలా దగ్గరలో ఉన్నాయి. మనం ఏంటంటే ఇప్పటి నుంచే ఖచ్చితంగా మనం ఏంటంటే మన ప్రిపరేషన్ అనేది బాగా చేస్తే ఒక మంచి జాబ్ అనేది మనం సెక్యూర్ అనేది చేయొచ్చు. సో మీ జాబ్ సెక్యూరింగ్ ప్రాసెస్లో నా వంతు చిన్న హెల్ప్ అనేది ఇది ఓకేనా. సో ఇది ఈ వీడియోలో ఓకేనా. సో ఇక్కడతో మనం ఏం చేద్దాం, ఈ వీడియో అనేది ఎండ్ చేద్దాం. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి, వాటికి నేను ఏంటంటే రిప్లై ఇవ్వడానికి ట్రై అనేది చేస్తాను. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.